జగన్ మరొకసారి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే నాగమల్లేశ్వరరావు కుటుంబ పరామర్శ సందర్భంగా మా పార్టీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి ఆయన నెల రోజులు జైల్లో పెట్టారు. శ్రీకాకుళం నుంచి కడప వరకు తిప్పారు, దారుణంగా వేధించారు, తప్పుడు కేసులు పెట్టారు. దగ్గుబాటి సురేష్ ప్రముఖ సినీ నిర్మాత ఏం పాపం చేశాడు, విశాఖలో ఆయనకి ఇచ్చిన భూమి వెనక్కి తీసుకున్నారు. మంగళగిరికి చెందినటువంటి కమ్మ కులస్తుడు రాజ్కుమార్, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి వాళ్ళు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారని ఏకంగా 11 కేసులు పెట్టి జైల్లో పెట్టారు. రాజ్కుమార్ని కొట్టి మోకాళ్ళపై కూర్చోబెట్టి లోకేష్ ఫోటో ముందు దండం పెట్టించారు. ఇంటూరు రవికిరణ్ కమ్మ సామాజిక వర్గం చంద్రబాబుతో విభేదిస్తే 19 తప్పుడు కేసులతో స్టేషన్లు తిప్పారు, జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న ముఠ నీవు అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఓ ముఠ రాష్ట్రాన్ని దోచుకోవడం అదే మీ పని. గజ దొంగలుగా దోచుకుంటున్నారు, అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని అణచేస్తున్నారు. ఇదేం రాజకీయం? చంద్రబాబు నాయుడు కమ్మవారు వ్యతిరేకిస్తే వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసుల కన్నా దారుణంగా ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కొందరు పోలీసు అధికారులకు చెప్తున్నాను, చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది, 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీకు సినిమా చూపిస్తాను. ఇప్పుడు తప్పు చేస్తున్న వాళ్ళందరినీ బోనెక్కిస్తాను. సిఐ రాజేష్పై ప్రైవేట్ ఫిర్యాదు చేస్తే కేసు పెట్టాలని కోర్టు ఆదేశించిన ఇప్పటికీ కేసు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, అందరూ మోసపోయారు, వెనుపోటుకు గురయ్యారు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు, ప్రజలు దేవుడు తప్పకుండా ముట్టికాయలు వేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చారు.